బుడమేరు పొంగింది, బెజవాడ మునిగిపోయిందంటూ కూడా సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. దీంతో వైఎస్ఆర్ కాలనీ, సింగినగర్, వాంబే కాలనీ, పాయికాపురంలోని నివసిస్తున్నటువంటి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. ప్రస్తుతం మనం బుడమేరు కాలువ వద్దనున్న ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే ఇక్కడ వరద ఉధృతి ఏమాత్రం లేదు, సాఫీగానే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత ఏడాది సేమ్ ఇదే సమయంలో మొత్తం కూడా బుడమేరు కట్ట తెగిన నేపథ్యంలో కూడా మొత్తం ఇదంతా కూడా కాలనీ అంతా మునిగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం వైఎస్ఆర్ కాలనీలో ఉన్నాం. వైఎస్ఆర్ కాలనీలో మొత్తం కూడా ఏదైతే గత ఏడాది సేమ్ ఇదే సమయానికి మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి. కట్టుబట్టలతో మొత్తం కూడా అంతా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళినటువంటి పరిస్థితి. కొంతమంది డాబాల పైకెక్కి అలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మరొకసారి బుడమేరు పొంగింది, మొత్తం కూడా బెజవాడ మునిగిపోతుంది, కాలనీలోకి నీరు చొచ్చుకొస్తుందని ఒక ప్రచారం చేసిన నేపథ్యంలో కూడా మొత్తం కూడా కాలనీ వాసులు తీవ్ర భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఇప్పటికే కింద పోషణలో ఉన్నటువంటి సామాన్లను డాబా పైకి అటు 5th ఫ్లోర్లో తమ చుట్టాలు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి మొత్తం అక్కడ పంపినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇంకా రోడ్ల మీదే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మొత్తం కూడా భయభ్రాంతులకు లోనవుతున్నామంటూ కూడా మొత్తం ఇక్కడ చెప్తున్నటువంటి అయితే పోలీసులు కూడా రంగంలోకి దిగారు. మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అధికారులను వివరాలను అడిగాము, మొత్తం కూడా అధికారులు ఏమీ లేవు, ఇవి కేవలం వదంతులు మాత్రమే అంటూ కూడా పోలీసులు అంటే మైకుల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది స్థానికులు ఉన్నారు మనతో పాటు. అసలు ఏం జరిగింది చెప్పండి, మొత్తం అసలు ఎటువంటి ప్రచారాలు స్ప్రెడ్ చేస్తారు? అవతల ఎప్పుడు బుడివేరు పొంగిందని చెప్పేసి నిన్నటి నుంచి వాళ్ళు అంతా ఫోన్లలో అట్లల్లో చెప్తూ ఉంటే మేము సామాన్లన్నీ చదువుకో ఉంటా ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి అట్టాటి ఇబ్బంది ఏం లేదు, ఎక్కడ ఏం వరదలు రావట్లేదు, ఏదైనా వరద ప్రచారంకి వస్తే ముందు మేమే వచ్చి చెప్తాం, మీరేం కంగారు పడవాకండి, వరదలు ఏం రావు అనేసి పోలీస్ సిబ్బంది వచ్చి చెప్పిళ్ళారు. అంటే మొత్తం ఈ సామాన్లు అంతా ఇప్పటికే షిఫ్ట్ చేసాం 4వ ఫ్లోర్కి షిఫ్ట్ చేసుకున్నాం. ఫస్ట్ సారి నష్టపోయామని చెప్పేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లు అవన్నీ పైకి చేర్చుకున్నాం. డబుల్ కాట్ మంచాలు అయ్యే ఇంట్లో ఉన్నాయి అంతే. అంటే లాస్ట్ టైం నష్టం జరిగింది, లాస్ట్ టైం నష్టం జరిగాలకే ఇంకా తీసుకెళ్ళి మా అమ్మగారి ఇంటి కాడ పెట్టాం. కింద ఉన్న వాళ్ళు అందరూ అట్లానే చదువుకున్నారు. ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి ధైర్యం చెప్పాక ఇంట్లో అందరూ మళ్ళీ వచ్చి సామాన్లు చదువుకొని ఆ ఇళ్ళల్లో కొనుక్కున్నారు. అందరూ కింద ఉన్న ఇల్లు వాళ్ళు అందరూ బ్లాక్లలో. మీరు ఎన్నో బ్లాక్లో ఉంటారు, మొత్తం ఎటువంటి ప్రచారాలు స్ప్రెడ్ చేస్తారు? 103 బ్లాక్లో ఉంటానండి. ఇదే స్ప్రెడ్ అయిపోయింది మొత్తం అందరికీ కూడా. ఇదే స్ప్రెడ్ అయిపోయి రాత్రి మొత్తం కూడా అందరూ భయపాంతులకు గురయ్యారు. పోలీసులు వచ్చి సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మనుషులు కొంచెం కుదురుగా ఉన్నారు, అందరూ ప్రశాంతంగా పనుకోగలిగారు. పోలీసులు మాకు మంచి సహకారం ఇస్తున్నారు. ప్రతి విషయం కూడా ఎప్పటికప్పుడు మాకు తెలియజేయడానికి ముందుగానే ఉంటున్నారు. అధికారులు కానీ పోలీసులు కానీ మాకు మంచి సహకారాన్ని ఇస్తున్నారు. అంటే కాలనీలు ఎంతలా స్ప్రెడ్ అవ్వడానికి ప్రధానంగా ఎవరే కారణం ఏం లేదు. మామూలుగా ఇక్కడ ఉండే పిల్లలు కానీ వాళ్ళకి ఇంతకుముందు భయపడి ఉన్నాం కాబట్టి, ఇంతకుముందు బాగా నష్టపోయి ఉన్నాం కాబట్టి ప్రతి విషయానికి పైనుంచి ఏమైనా వరద వచ్చిద్దామని భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ప్రస్తుతం మహిళలు కూడా ఉన్నారు. మా చెప్పండి అసలు ఏం జరుగుతుంది మొత్తం? ఏమో ఫోన్లలో చూసి చెప్తున్నారంటండి, వరద వచ్చేస్తుంది, పైనుంచి పొంగిపోతుంది, మొత్తం ఇదైపోతుందని. పోయినసారి అట్ట ఏం తెలియక మా అమ్మగారు వాళ్ళందరూ పోగొట్టుకుని ఇప్పుడు కూడా అలానే అయిద్దని భయపడుతున్నాం మేము. మొత్తం ఆమె చదువుకునే వాళ్ళకనే సామానం పోయిన ఆమె చనిపోయింది వరదలోనే. చేయలేదని చెప్పేసి పంచనామా చేయలేదని సుబ్బారావు గారు వీళ్ళందరూ పంచనామా చేయలేదు, ఈడ చచ్చిపోతే కళ్యాణ మండపంలో వేస్తే లోకేష్ గారు కూడా వచ్చి మీకు న్యాయం చేస్తామన్నారు. అంతవరకు నుంచి ఇప్పుడు వరకు కూడా మా అత్తగారు చచ్చిపోయి ఇప్పటికి సంవత్సరంన్నర 10 నెలలు అయితే ఇంతవరకు మాకు ఏ సహకారం లేదు, ఎవరు సంతకం లేదు. మన ఆయన వచ్చి 5,000 రూపాయలు ఇచ్చి దాన సంస్కారం చేసుకోమన్నారు సుబ్బారావు గారు చేసుకోమంటే సరేనని చెప్పేసి చేసుకున్నాం. మాకు పంచనామాలు ఆ వరదల్లో ఎవరు చేయలేదు, అప్పటికే చీకిపోయిందామా. అమ్మ ఇప్పుడు మీరు చెప్పండి మొత్తం, అంటే ఇప్పుడు నిన్నటి నుంచి ప్రచారం స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు కదా? నిన్న పొద్దు నుంచే ప్రచారం చేస్తున్నారండి, వచ్చేసినాయి మాకు ఫోన్లు చేస్తున్నారు. బుడవేరు తెగిపోయింది, నీళ్ళు వచ్చేస్తాయి, నైట్ 2-3 వచ్చేస్తాయి, లేదంటే 24 గంటలలో వచ్చేస్తాయి అని పొద్దున కూడా ప్రచారాలు చేస్తున్నారు. నైటే కాదు పొద్దున కూడా చేశారు. మీరు సామానం చదువుకోవడమే మేలు, ఎప్పుడు వస్తాయో తెలియదు అని చెప్తున్నారు. వాళ్ళు పోలీసు వాళ్ళని అడిగితేనే అట్టాడిది ఏం లేదంటున్నారు. అది అట్టాడిది ఏం లేదని పోలీసు వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో బయట వాళ్ళు ఏమో పిల్లగాళ్ళు ఫోన్లు చూసి వస్తుంది ఖచ్చితంగా వరద వచ్చిద్దని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది తెలియదు మనకి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏదైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ చెప్పండి. ఆ భయానికే బీపీ ఎక్కువైపోయి జ్వరం నైట్ అంతా హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాం. సెలైన్ ఎక్కించారు. ఈ ప్రచారాల ద్వారా ఏదైతే ఈ ప్రచారాలు చేయడం వల్ల మొత్తం కూడా బీపీ
ఎక్కువైపోవడంతో సెలైన్ కూడా ఎక్కించుకున్నటువంటి విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, వీరంతా కూడా ఏదైతే వరద వచ్చేస్తుందని ప్రచారం చేసిన నేపథ్యంలో కూడా మొత్తం ఇలా సామాన్లంతా 4వ ఫ్లోర్లకి షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత సంవత్సరం ఏదైతే బుడమేరు పొంగినటువంటి తర్వాత జరిగిన నష్టం మరొకసారి జరగకూడదంటూ కూడా వీరంతా ముందుగానే చేస్తున్నట్టు. అంటే ఇటువంటి ప్రచారాలు కూడా ఏదైతే నిన్నటి నుంచి కూడా ప్రచారాలు తీవ్రతరం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏదైతే ఫోన్ల ద్వారా ప్రతి ఒక్కరు చూడడం, మొత్తం కూడా ఏం జరగబోతుంది, వరద వచ్చేస్తుందంటూ కూడా ఒక ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు అలర్ట్ అవ్వడం జరిగింది. వీరందరికీ కొంత ధైర్యం చెప్పే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే పోలీసులు కూడా మైకుల ద్వారా ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం చూడొచ్చు కొంతమంది కూడా ఇక్కడ మొత్తం ఇక్కడ కిందనే ఉంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదంటూ కూడా వదంతులు వస్తున్న నేపథ్యంలో కూడా వీరంతా భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అమ్మ, ఏం జరుగుతుంది, మొత్తం ఎటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు? ప్రచారం ఏముంది, వరదలు వస్తాయి, ఓసారి ఆగమయ్యాం, ఓసారి బాధపడ్డాం. ఈసారి కానీ అలాగైతేనే మా చేతులు మా అన్నట్టుగా పట్టుకొని రాత్రి ఒకటే నిద్రలేవు, నిప్పులు లేవు, అలాగా ప్రసారం చేస్తుంటే ఆ పోలీస్ ఒక ఆయన వచ్చి, అమ్మ మాకు వచ్చిన దాకా మీ దాకా రాదు, మాకు వస్తేనే మీ దాకా వస్తుంది, ఏదైనా ఏ మాట అయినా మేము చెప్తాము, మీరు భయపడొద్దని ఒక 2-3 పోలీసు వాళ్ళు వచ్చి చెప్పి వెళ్ళారు. నిన్న సాయంత్రం 6-7 అప్పుడు. ఏముంది, ఇట్లా పనులు లేవు, పాట లేవు, ఏదీ లేదు, ఇలాగ చూసుకుంటూ కూర్చుంటున్నాం. ఎప్పుడు వస్తుందో, ఏం జరిగిద్దో, ఎలా జరిగిద్దో, ఏమవుతామో అన్న బాధే ఉంది. ప్రతి ఒక్కరు కూడా తీవ్ర వదంతులకి ఇప్పటికే బాగా చిదిగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే పనులు కూడా మానేసుకొని మరి ఎప్పుడు ఏం జరుగుతుందన్న భయం నేపథ్యంలో మొత్తం కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. ఒకసారి చూడొచ్చు, ప్రతిదీ కాలనీలో దాదాపు 250 పైగా బ్లాకులు ఉంటాయి. ఈ బ్లాకులు అందరూ కూడా భయం గుప్పెట్లో గడుపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సోషల్ మీడియా ప్రచారాలు విపరీతంగా చేస్తూ ఉన్నారు. ఫోన్లలో చూసిన తర్వాత బుడమేరు వచ్చేస్తుంది, పొంగిపోతుంది, మరొకసారి కాలనీ మునిగిపోతుంది అంటూ కూడా వీరంతా ఫస్ట్ ఫ్లోర్లో ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పై ఫ్లోర్లోకి సామాన్లు షిఫ్ట్ చేయడం, అప్పుడు ఏం జరుగుతుందని భయభ్రాంతులతో ఉండడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా కిందనే ఉంటున్నటువంటి పరిస్థితి. అధికారులు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వరద ప్రవాహం ఏ విధంగా ఉంది, ఎప్పటికప్పుడు వీళ్ళకి మైకుల ద్వారా అనౌన్స్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే కాలనీలో దాదాపు 10,000 మంది పైగా ఇక్కడ జనాభా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా భయంగా గడుపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బుడమేరుకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటిది లేదు కాబట్టి అధికారులు ఎప్పటికప్పుడు వచ్చి ఇక్కడ మైకుల ద్వారా ప్రచారం చేస్తే కొంత వీళ్ళల్లో కూడా కొంత మానసికంగా వీళ్ళు ధైర్యం వస్తూ ఉంటుంది. వరద రావట్లేదని ఒక కన్ఫర్మ్ కూడా చేసుకుంటారు. కానీ అధికారులు ఎవరు రావట్లేదు, కేవలం పోలీసులు మాత్రమే రాత్రి మైకుల ద్వారా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అంటే దీనిపై పూర్తిగా వీళ్ళకి, ఎందుకంటే గత ఏడాది తీవ్రంగా నష్టపోయారు. బుడమేరు దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చిన కట్టదగిన నేపథ్యంలో ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద వచ్చిన పరిస్థితి, మొత్తం కూడా ఆస్తి నష్టం సంభవించింది. ఇవన్నిటి కూడా మరొకసారి జరగకుండా ఉండే విధంగా కూడా తేరుకున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఒకటే హెచ్చరిస్తున్నారు, ఎవరైతే సోషల్ మీడియాలో బుడమేరు కట్టదగింది, వరద వచ్చేస్తుంది, మునిగిపోతుంది బెజవాడ అని ప్రచారం ఎవరైతే చేస్తారో, సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తారో వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో పర్సన్ సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.